దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో మీకోసం. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపురూపమైన అపార్ట్మెంట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి 10, 11, 12 తేదీల్లో చేబ్రోలు హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ప్రతిరోజు లక్కీ డ్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ప్రవేశం ఉచితం. ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ అధినేతలంతా చాలా బాగా ఏర్పాటు చేశారు. వాళ్ళు చేస్తున్నటువంటిది కృషి మెచ్చుకోదగింది. కాకపోతే గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ వ్యాపారం బాగా నడవలేదు. ఇప్పుడిప్పుడే కాస్త కదులుతుంది అని దాన్ని కొంచెం బిల్డప్ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నగరాభివృద్ధికి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం రియల్ ఎస్టేట్ ఓనర్స్ చేసేటటువంటి కృషిని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలా వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా సవరణలు చేశారు. జీవోల ప్రకారం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు అనుమతులన్నీ సరళీకృతం చేస్తున్నారు. లబ్ధిదారులకి సులభంగా ఉండేటట్టు చేస్తున్నారు. కనుక ఇదివరట్లాగా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఎంకరేజ్ చేయడం కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. సో రాబోయే రోజుల్లో కానీ ఇటు చెన్నై కానీ, బెంగళూరు, హైదరాబాద్లో తీర్థాన్ని కూడా అమరావతిలో కూడా అంత అభివృద్ధి ఉందంటారా? రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, భూములకు సంబంధించి మిగతా రాష్ట్రంతో కలుపుకుంటే ఎట్లా అభివృద్ధి చెందబోతుంది అమరావతి? తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అమరావతి అనేది గ్రోత్ ఇంజన్, అంటే రాష్ట్రానికి సంపద సృష్టించే కేంద్రం. సంపద సృష్టించటం ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. హైదరాబాదులో ఎట్లయితే లక్షలాది మందికి ఉపాధి, కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయంలో 60 రూపాయలు అక్కడ వస్తుంది 100కి. ఇక్కడ కూడా అలా సంపద కేంద్రం సృష్టించాలని అమరావతిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి చేస్తున్నారు బాబు గారు. సో రియల్ ఎస్టేట్ రంగం అనగానే చాలా వరకు కూడా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాట్ కొనాల్సిన అవసరం ఉంది. కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా ఎవరైనా రియల్టర్ కానీ అట్లా చొరవ చూసే అవకాశం ఉందా? తప్పకుండా మా ప్రభుత్వం పెడుతుంది కదా. అమరావతి నడిబొడ్డున ఎన్టీఆర్ టిట్కో ఇండ్లు కట్టి పేదవాళ్ళకి 5,000 ఇండ్లు ఇచ్చాం. తప్పకుండా ఎక్కడికక్కడ పేదవాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. పైపెచ్చు ప్రతి పేదవాడికి గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తుంది ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తుంది. పోయినసారి వాళ్ళు 1 సెంట్ ఇచ్చారు. పేదోడికినే ఉంచారు, సౌకర్యవంతంగా ఇవ్వాల. గ్రామాల్లో 1.5 సెంటున్నరే ఇచ్చారు. మేము 3 సెంట్లు ఇస్తున్నాం. విశాలంగా 2 బెడ్రూమ్లు కట్టుకునే విధంగా ఇస్తున్నాం. కనుక అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్ళైన ప్రతి జంటకి ఇళ్ల స్థలం, ఇల్లు ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది మేనిఫెస్టోలో పెట్టాం, అమలు చేసి తీరుతాం.